అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో శరీరానికి చలువ చేసే గంగవల్లి కూరపప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. గంగవల్లి కూరపప్పు రైస్ చపాతీలో చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ గంగవల్లి కట్లు 7 తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో 1.5 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పుని నీట్గా కడిగి అందులో 5 గ్లాసులు వాటర్ వేసుకుని అరగంట సేపు నాననివ్వండి. పప్పు నానే లోపల నేను ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 7 పచ్చిమిర్చిని తీసుకున్నాను, పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పెద్ద ఉసిరికాయంత చింతపండు తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. పప్పు నానిందండి. ఇప్పుడు ఇందులో గంగవల్లి కూర వేసుకోవాలి. తర్వాత చింతపండు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయాక కుక్కర్ మూత తీసి అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ గంగవల్లి కూరలో పచ్చిమిర్చి కారం అయితేనే బాగుంటుందండి. మీరు కావాలి అంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా గరిటెతో బాగా మెదుపుకోవాలి. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. ఇలా మెదుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దంచిన వెల్లుల్లి రేఖలు 8 వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 4 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్ది ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పోపుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన పప్పు పెట్టుకుని అందులో పోపుని వేసుకోవాలన్నమాట. పోపు ఇలా వేసిన తర్వాత అంతా బాగా కలుపుకుని 2 నిమిషాలు ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గంగవల్లి కూరపప్పు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటూనేనండి. ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే సమ్మర్లో కూడా ఈ పప్పు మన శరీరానికి బాగా చలువ చేస్తుందండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని అలాగే గంగవల్లి కూరపప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.